speaker. Sir, I'm Rajni Priya from Nellore district, sir. And my host name is, my coach name is Lavanya Madam Garu, who is in Nellore district only. And my upline is Chinni Venkateshwara sir, Suresh sir. సార్ యాక్చువల్లీ ఈ పర్పస్ మీద నేను తీసుకోవడం ఏంటంటే నేను 94 దాకా వెయిట్ ఉన్నాను సార్. టూ మచ్ ఆఫ్ వెయిట్ గెయిన్ అయ్యాను ఆఫ్టర్ డెలివరీస్. త్రూ దట్ ఐ గాట్ దట్ బ్యాక్ పెయిన్‌తో చాలా సఫర్ అయ్యాను. అనుకోకుండా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి ఇలా తీసుకున్నాను ప్రోడక్ట్. ఆ పర్పస్ మీద నేను తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. 1 ప్యాకెట్ టోటల్ 20 ప్యాకెట్స్ యూజ్ చేశాక ఐ గాట్ లాట్ ఆఫ్ రిజల్ట్. చాలా రిజల్ట్ వచ్చింది. హ్యాపీగా బాడీ అనేది ఫ్లెక్సిబుల్ అయ్యింది. అండ్ కొంచెం డైజెస్టివ్ ఇష్యూ కూడా ఫ్రీ అవుట్ అయిపోయింది. బాగుంది. తర్వాత ఏంటంటే మా పాప సార్ తనకిప్పుడు 9 ఇయర్స్. యాక్చువల్లీ టెస్టిమోనీ తనది షేర్ చేయాలని నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను సార్ ఎప్పటినుంచో. తనకు 9 ఇయర్స్ సార్. తను బర్త్ అయినప్పటి నుంచి మామూలుగా తనకి కాన్‌స్టిట్యూషన్ ప్రాబ్లమ్. నంబర్ ఆఫ్ హాస్పిటల్స్‌లో చూపించినప్పటికి కూడా అదేం కాదమ్మా, నార్మల్ అయిపోతుంది పెరగంగా అని డాక్టర్స్ చెప్పేవాళ్ళు. ఏదో సిరప్స్, సమ్ టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. నేను తెచ్చేదాన్ని. అలాగా మీరు నమ్ముతారో లేదో 9 ఇయర్స్ నేను గడిపాను సార్ పాపతో. నెల్లూరులో పొగతోటలో దగ్గర దగ్గర 12, 13 హాస్పిటల్స్ ఉంటాయి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్. ప్రతి హాస్పిటల్‌కి నేను తిరుగున్నాను సార్. నిజంగా సార్ పాప ఎంత సఫర్ అయిందో అంతకు డబుల్ సఫర్ అయ్యాను సార్ నేను. మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఫినాన్షియల్‌గా అన్ని రకాలుగా మేము సఫర్ అయ్యి ఉన్నాం సార్. పాప ఏంటంటే సరిగ్గా వాటర్ తాగదు. నేను పెట్టిన ఫైబర్ కంటెంట్ ఫుడ్ సరిగ్గా తీసుకోదు. మెయిన్ థింగ్ అంటే ఒకరిని మనం చెప్పకూడదు గానీ స్కూల్స్‌లో గూడా ఏంటంటే సరితా వాటర్ తాగిపిచ్చాలన్నది లేదు. సరిగ్గా ఉండదు స్కూల్‌లో మెయింటెనెన్స్. సో, ఏందంటే నేను వాటర్ తాగితే నాకు టాయిలెట్ ఒస్తది. టాయిలెట్‌కి పంపించరనేది ఒక రీజన్. అలాగే ఉండి తిరిగి ప్రాబ్లమ్ అనేది ఎంత దాకొచ్చిందంటే లాస్ట్‌కి 15 డేస్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి మేము ఎనిమా ఇచ్చున్నాం సార్ పాపకు. రోజు నేనే దగ్గర ఉండి ప్రాసెసింగ్ అంతా చేయిచ్చేదాన్ని. తీరా ఇట్లా మోషన్ అంతా ఫ్రీ అయ్యేదానికి నేనే క్లియరెన్స్ తీసుకునేదానికి. 9 ఇయర్స్ సార్ ఇప్పటికి గూడా హగ్గీస్, ప్యాంపర్ ఏసి నేను బయటికి చర్చికి కానీ, స్కూలుకి కానీ పంపించేదాన్ని పాపని. అయితే ఏంటంటే డాక్టర్ అన్నారు ఆఫ్టర్ 15 డేస్ ఇలాగే ఉంటే అంటే వస్తుంది, రావట్లేదని చెప్పను. మోషన్ ఎప్పుడు ఎనిమా ఇస్తేనే వస్తుంది. లేదంటే నార్మలైజేషన్ అయిపోతుందనమాట. మళ్ళీ ఆ ప్రాసెసింగ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. అబ్బాయి ఏంటి అని మళ్ళీ సార్ ఇది పరిస్థితి అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేద్దామమ్మా, కొలనోస్కోపీ చేయాలి అన్నారు. అరే! చిన్న పాప కొలనోస్కోపీ ఏంటి అని నాకొక డౌట్ రైజ్ అయింది సార్. దానికి వాళ్ళు అడిగిన చార్జ్ ఏంటంటే ఓన్లీ ఫర్ కొలనోస్కోపీ ప్రాసెస్‌కి 15,000 అండ్ రూమ్ చార్జ్ అండ్ సర్వీస్ చార్జ్, హాస్పిటల్ బిల్లు మొత్తం కలిపి ఒక 25 అరౌండ్ 25 దాకా బిల్ చార్జ్ అనేది వేసున్నారు. నిజంగా ఆ రోజు నేను చాలా సాడ్‌గా ఫీల్ అవుతా ఆలోచిస్తా సురేష్ సార్‌కి కాల్ చేశాను. సార్ ఇది పరిస్థితి అంటే, "వద్దు, నో, నో అమ్మ, డోంట్ గో దట్ వే" అని చెప్పి, "సార్ ఫస్ట్ ఇంటికి రండమ్మా మీరని" చెప్పి, ఇంక మేము క్విట్ అయిపోయి సార్ మళ్ళీ వస్తామని చెప్పి ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చాక సార్ ఇది ప్రాసెస్ అంటే, "సరే అమ్మా ఇంక అయింది ఏదో అయిపోయింది వదిలేసి ఇది వాడండమ్మా" అని జస్ట్ సార్ సజెస్ట్ చేశారు. అప్పటికి మా ఇంట్లో ఉంది సార్ ప్రొడక్ట్. నేను రోజు యూజ్ చేస్తున్నా ట్వైస్ మార్నింగ్, ఈవినింగ్. కానీ పిల్లలకి వాడొచ్చో లేదో అన్న టెన్షన్‌తో నేను వదిలేసా. నెగ్లెక్ట్ చేశా పాప విషయంలో. తర్వాత సార్ చెప్పాక నమ్ముతారో లేదో సార్ ప్రామిస్‌గా చెప్తున్నాను. 2 డేస్ ఇచ్చాను. వితిన్ థర్డ్ డే నుంచి ఆ అమ్మాయి మోషన్ ఫ్రీగా ఎళ్ళిపోతుంది సార్ మార్నింగ్. నన్ను నిద్ర లేపి 5:30 ఆ టైంలో అమ్మ నాకు మోషన్ వస్తుంది అని చెప్పి లేపి నిజంగా థాంక్ గాడ్ సార్, నిజంగా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్తున్నాను. ఈరోజు ఆ ప్రొడక్ట్ అనేది మాకు క్యూర్ సెల్ అనేది లేకపోయుంటే ఇప్పటికి నేను హాస్పిటల్‌లో ఉండి తిరుగుతా పాపని చూయించుకుంటా ఉండేదాన్ని సార్. అరౌండ్ సార్ ప్రతి హాస్పిటల్‌లో నేను పోయినప్పుడంతా 5, 6,000 సార్. ఓపీ ఫీజు, సిరప్స్, టాబ్లెట్స్ పోయినప్పుడంతా 5, 6,000 ఒక 50, 60,000 దాకా నేను మనీ స్పెండ్ చేసుంటాను సార్ పాపకి చూవిచ్చడానికి డైజెస్టివ్ సిస్టమ్ పైన. ఎవ్వరు గూడా కరెక్ట్‌గా దాన్ని డయాగ్నోసిస్ చేయలేకపోయారు సార్. అసలొక భయం, ఒక సీడ్ అనేది పెట్టేసారు మా హస్బెండ్‌కి, నాకి. అంటే కొలనోస్కోపీ చేస్తే ఏమన్నా పేగులో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో, ఏమన్నా ఉండొచ్చేమో, లేనిపోని భయాలన్నీ పెట్టేసారు సార్ నిజంగా. అసలు నిజంగా చెప్పాలంటే ఆ మెడికల్ దాని మీద పూర్తిగా నాకు ట్రస్ట్ పోయింది సార్ ఈ విషయంలో మాత్రం. రి రియల్లీ ఈరోజు ఈ క్యూర్ సెల్ గాని మాకు గాని హెల్ప్ చేయకపోతే మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది సార్. నిజంగా సురేష్ సార్‌కి కానీ, మా అప్లైన్ సురేష్ బాబు సార్‌కి అండ్ లావణ్య మ్యామ్‌కి, మా కోచ్‌కి, ముఖ్యంగా ఈ ప్రొడక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన లయన్ సార్‌కి,
మేమెప్పుడైనా గానీ రుణపడే ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని మాటలు చెప్పినా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాడబట్టి దగ్గర దగ్గర 8 రేపు ట్యూస్‌డేకి 10 డేస్ అవుతుంది. హ్యాపీగా తను ఫ్రీ ఔట్ అవుతుంది. పాప యాక్టివ్‌గా ఉంది. వాటర్ బాగిస్తున్నాను. బటర్ మిల్క్ లైక్ జ్యూసెస్, షేక్స్ అన్నీ బాగిస్తున్నాను. కంప్లీట్‌లీ తను క్యూర్ అయిపోయింది సార్. యాక్చువల్లీ పాపతో గూడా నేను వీడియో పెట్టిచ్చున్నాను. లైక్ వాయిస్ నోట్ లాగా. థ్యాంక్ యూ సార్. This is my testimonial about QSL, sir. Thanks for giving this great opportunity, sir. Thank you, sir. Wow, really wonderful. Fantastic. Yes, Rajendra sir. Fantastic testimony. Fantastic. It's not about money. It's about the stress. Yes, sir. మీ stress Whatever I అనేది take the stress, mental stress, sir. Mental stress. స్కూల్ కి పంపించేది లేదు. టీచర్స్ అంటే మనకున్నంత పేషెన్సబుల్ గా ఆయాలు చూసుకోరు కదా సార్ స్కూల్స్ లో. సో ఏంటంటే దగ్గర దగ్గర వీక్లీ స్కూల్స్ అబ్సెంట్ పాప. Yes. ఇంట్లో I can పెట్టుకొని understand. I చూసుకుండేదాన్ని. can understand that. I can understand that. Fantastic. It's about the stress of parents. Okay, actually. Thank you. Thank you ఓకే for సార్. sharing. థ్యాంక్ యూ. Thanks. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. గ్రేట్ మేడం, రియల్లీ చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారు మా అందరికి. ఓకే మేడం, మీరు రిలాక్స్ అయిపోయారు. హ్యాపీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం ధనలక్ష్మి మేడం.